ఈరోజు ఈ వీడియోలో బాబా గారి గురించి ఇంకొక అద్భుతమైన లీల తెలుసుకుందామండి. బొంబాయిలో ఉద్యోగం చేస్తున్న కరుణాకర్ ఉబ్బసం బాధ భరించలేక ఉద్యోగం మాని షిరిడి చేరి అక్కడ చావడిలో సేవ చేస్తున్నాడు. ఒక రాత్రి అతడు తీవ్రమైన జ్వరము దగ్గుతో బాధపడుతున్నాడు. కొద్ది కునుకు పట్టగానే కలలో సాయి కనిపించి దునిలో కొబ్బరికాయ, అగరవత్తులు, కర్పూరము సమర్పించు అన్నారు. అతడు మరో రోజు దునుపూజ చేశాక పగలు బాధలు తగ్గి రాత్రి మాత్రం రాసాగాయి. అతడు ఒంటిపూట భోంచేస్తూ పగలంతా పనిచేసేవాడు. ఆ రోజుల్లో శివనేశం స్వామి మధ్యాహ్నం భోజనమయ్యాక ద్వారకామాయిలోని రథశాలలో పడుకునేవారు. ఒకరోజు సాయంత్రం 4 గంటలకు కరుణాకర్ ఆయన వద్దకొచ్చి, నాకు మీరేమైనా తినడానికి ఇచ్చారా అన్నాడు. లేదన్నారు స్వామి. అతడు ఆశ్చర్యపోయి, అదేమిటి, మీరు నాకు వేరు ఇచ్చి దీన్ని నోట్లో ఉంచుకుంటే నా బాధ తగ్గుతుందని చెప్పారు కదా అని ఒక వేరు చూపాడు. ఇద్దరు ఆశ్చర్యపోయి అది సాయి లీల అని గుర్తించారు. దానితోనే అతడి ఆరోగ్యం బాగుపడింది. అతడు షిరిడీ విడిచి వెళ్తే వ్యాధి మళ్ళీ వచ్చి తిరిగి షిరిడీ రాగానే తగ్గేది. అందుకే అతను షిరిడీలో ఉండిపోయాడు. అట్లాగే షిరిడీలో శివనేశం స్వామి గారి సమాధి ఉంటుందండి. ఆయన విగ్రహం కూడా పెట్టారు. చాలా బాగుంటుంది. సాయిబాబా భక్తులు కుదిరితే షిరిడి వెళ్ళినప్పుడు శివనేశం స్వామి వారి దర్శనం కూడా చేసుకోగలరు. ఓం సమ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జయ. ఓం సమ సద్గురు భరద్వాజ్ మహారాజ్కి జయ.